యాంకర్ విష్ణుప్రియ మీద పోలీసులు చర్యలు తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటామంటున్నారు ఏఎస్ఎఫ్ నాయకులు. ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పేరుతో అశ్లీల ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫైట్ చేస్తామంటున్నారు. తాము చేస్తున్న పోరుకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. టీవీ షోలో ఎక్కువగా కనబడే విష్ణుప్రియ మీద విజయవాడలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు కేసు నమోదు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సబ్స్క్రిప్షన్ పేరుతో యువత నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. అసభ్యకరమైనటువంటి పోస్టులు వీడియోలో తన ఇన్స్టాగ్రామ్లో పెట్టి వాటిని చూసేందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కూడా ఆమె కోరుతున్న నేపథ్యంలో విజయవాడ సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఎఫ్ఐ నాయకులు కేసు నమోదు చేసి దాదాపు వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం వల్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ ఆల్రెడీ బర్నింగ్ ఇష్యూగా మారుతున్న నేపథ్యంలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, కేసు పెట్టినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఆల్రెడీ విష్ణుప్రియ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసు నుంచి ఏమన్నా మీకు రెస్పాన్స్ కనబడుతుందో? ఒకవైపున సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ వీళ్ళంతా కూడా మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీరు కంప్లైంట్ చేయకముందు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, మీరు కేసు పెట్టడం ద్వారా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు విష్ణుప్రియ బెమ్మినేని అకౌంట్లో అసభ్యకరమైనటువంటి అర్ధనగ్న వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని చెప్పి మేము నామకే వస్తు కాదు, మేమే సబ్స్క్రైబ్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ సూర్యాపేట సైబర్ క్రైమ్లో వెళ్ళి కంప్లైంట్ చేసే సందర్భంలో ఏసీపీ భానుగారు కూడా వచ్చారు. మా యొక్క నమోదుని భానుగారే స్వీకరించి మొత్తం కూడా వివరంగా తెలియపరచడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారే కానీ ఇప్పటి వరకు కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం జరిగినటువంటి విచారణకు కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి కాదు. తనపైన ఏమాత్రం ఎటువంటి చట్టపరమైనటువంటి మార్పు తనపైన తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. కావున తను నాకేముంది, నన్నెవరు ఆపేది, నా ఇష్టారాజ్యం, నన్ను ఎవరు ఏం కేసులు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎవరు ఎంత వ్యతిరేకించినా నన్ను ఎవరు ఏం పీకలేరు అనే పరిస్థితిలో తన వ్యవహారం శైలి నడుస్తుంది. ఎందుకంటే ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే ఈ విధంగా కేసులు మేము ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల యొక్క యువతను తప్పుదోవ మార్గంలో నడిపిస్తుంది. అసభ్యకరమైన పోస్టుల ద్వారా విద్యార్థులు ఈరోజు నేటి సమాజంలో చూస్తుంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తారనే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే పుట్టిన వారి నుంచి చనిపోయే వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క గంజాయి మత్తులు కావచ్చు, ఆల్కహాల్ తీసుకొని ఇట్లా అనేక రకాలుగా మత్తు పానీయాలలో కావచ్చు, అదేవిధంగా ఇలాంటి వీడియోలు చూసి కూడా వాళ్ళ ప్రవర్తన మారి చిన్నపిల్లల పైన కావచ్చు, వయసు నిత్యం నేరం అలాంటిది లేకపోయినా కూడా వాళ్ళపైనటువంటి లైంగికంగా వేధింపులపైన కూడా పెద్దలో జరిగే పరిస్థితి ఉందని చెప్పి మేము ఆ విధంగా భావించి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అక్కడ సానుకూలంగా స్పందించి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేసాం. తన యొక్క అకౌంట్ని బ్లాక్ చేయాలి, అదేవిధంగా తనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేసి సానుకూలంగా స్పందించినటువంటి సైబర్ క్రైమ్ సూర్యాపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఏమాత్రం అట్లా స్పందించకపోవడం, తనపైన ఎంక్వైరీ చేయకపోవడం, మేము కేసు నమోదు చేసిన అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం అక్కడ నుంచి సమాచారం ఇప్పుడు ఏమాత్రం అందించకపోవడం, తనపైన ఏమాత్రం ఎంక్వైరీ కమిటీ వేయకపోవడం, తనపైన పిలిపించకపోవడం, ఇది చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. పైన బాధ్యత వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతైతే ఉంటుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మా నాన్న తర్వాత ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఉంటుంది. ఎందుకంటే సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం, వారికందరికి కూడా డిసిప్లిన్, మంచి క్రమశిక్షణ కలిగించాలని చెప్పి నిరంతరం వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఆ విధంగా పోరాటం చేస్తుంటాం కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్గా స్పందించాం. ఇప్పటికే హాస్టల్లో ఆడపిల్లలు చాలామంది అంటే ఇలా మెన్షన్ చేయకూడదు, బట్ బియాండ్ దట్ ఇప్పటికీ ఈ సందర్భంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పాల్సిన వస్తుంది. ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఈరోజు పీజీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళకి డ్రెస్ కోడ్స్ అంటే అందరిలో భాగంగా మనం కూడా సమానంగా ఉండాలనే పరిస్థితిలో వాళ్ళకి డ్రెస్ కోడ్ కావాలి, ఎంజాయ్మెంట్స్ కావాలి, డబ్బులు కావాలన్నప్పుడు ఈ వివిధ రకాలుగా ఇప్పటికే వాళ్ళు వీడియోస్ చేసి డిఫరెంట్ ఆఫ్ వేలో వీడియోస్ చేసి పోస్ట్ చేయడంతో తద్వారా మనీ సంపాదిస్తున్న రీల్స్ ద్వారా అదే పద్ధతిలో ఇంకా దారుణంగా ఏంటంటే న్యూడ్ కాల్స్, ఇట్లా ఫోన్ కాల్స్ ద్వారాను వాట్సాప్లో ఇట్లా మెసేజ్లు పెట్టడం, ఆ న్యూడ్ కాల్స్లో వాళ్ళని ట్రాప్ చేయడం, మీరు మనీ పంపిస్తే ఈ వీడియోస్ షేర్ చేయం, లేకపోతే ఈ వీడియోస్ షేర్ చేస్తాను అనేక రకాల విధాలుగా ఇప్పటికే జరుగుతున్నాయి. కానీ ఇలాంటి సందర్భంలో ఒక విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్సర్గా సమాజాన్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చాల్సిన బాధ్యత ఈరోజు మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి నష్టం కలిగించు, కానీ అలాంటి వీడియోలు చేసి చేసుకుంటూ పోతుంది. కాబట్టి మేము తనపైన కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నువ్వేం చెప్తాం అంటే అలా ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, చెడుని అలా విస్తరించేలాగా ఆమె చేస్తున్నటువంటి వీడియోలు, డబ్బులు తీసుకుంటే నాకు డబ్బులు చెల్లిస్తే మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని విధంగా ఆమె ప్రవర్తించడం ఏ విధంగా చూస్తారు? సో ఆవిడ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఇలా చెప్తే స్టూడెంట్స్కి అదే అందరూ పాటించి, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలి కానీ ఇలా చూసి సబ్స్క్రిప్షన్స్ చేసుకొని వాళ్ళు కూడా రాంగ్ వేలో వెళ్ళిపోయి
ఒకరని కాదు, అందరూ అలాగే చేంజ్ అవుతారు కదా. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యుండి ఆవిడ అలా అన్నీ పెట్టడము, మీకేంటి అని క్వెషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన సాయి కుమార్ కామ్రేడ్‌ని మీకెందుకు, ఏంటి వాళ్ళు పెట్టుకుంటే లేదు చూసేది అని చెప్పి. సో, ఇలా ఈయనకెందుకు అని చెప్పి అందరూ అలా వదిలేస్తే సమాజం మొత్తం పాడైపోద్ది రేపన్న రోజు. ఇంకా అందరూ ఈవిడతో పాటు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్ ఎవరైతే ఇన్‌స్టా యూజ్ చేసే సోషల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అలా స్టార్ట్ చేస్తూ మొత్తం పెడతా ఉంటే ఇంకా సమాజం ఎలా బాగుపడుతది, కరెక్ట్ వేలోకెళ్తది అని. ఫైనల్గా మీరేం చేయబోతున్నారు? ఆమె అయితే వెనక్కి తగ్గేలా లేదు. ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ పేరుతో అంటే డబ్బులు చెల్లిస్తే మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఎంత కావాలంటే స్క్రీన్ షో చేస్తానని చెప్పడం అనేది చాలా తప్పు. కానీ మీరేం చేయబోతున్నారు? ఇప్పటివరకు పోలీసులు పెద్దగా చర్యలు రావట్లేదు. ఇంకా ఆమె సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. డబ్బులు చెల్లించి ఆమె అందాలను చూడడానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మీరేం చేయబోతున్నారు? ఒక పక్కన తన సబ్స్క్రైబర్స్ ఏదైతే పెరుగుతున్న నేపథ్యంలో తన యొక్క ఆదాయం నెలకి 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా పెరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ ఎవరి అకౌంట్లోకి జమ అవుతున్నాయి, ఈ అకౌంట్లకి జమ అవుతున్నటువంటి అకౌంట్లకి ఈ యొక్క అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ తన యొక్క ట్యాక్స్ రూపంలో ఎంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది, ఇది కూడా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా స్పందించాలి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా విద్యార్థుల నుంచి, యువత నుంచి ఏ విధంగా దోచుకుంటుందో ఈరోజు అసలు తన యొక్క స్కిన్ షోల ద్వారా కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి అకౌంట్లో కూడా బ్లాక్ చేయాలి. ఎందుకంటే అనేక రకాల ఈరోజు చాలామంది స్ప్లిట్ ఆఫ్ అకౌంట్స్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. అదే పద్ధతిలో ఏఐఎస్ఎఫ్గా మీరు పోలీసులు కలిసి ఫిర్యాదు చేస్తారా దీనికి సంబంధించి? సో మేము ఏఐఎస్ఎఫ్గా అయితే ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు కాబట్టి మళ్ళీ మేము అక్కడ కలిసి సూర్యాపేట పిఎస్కి వెళ్ళి తన పైన ఎటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేశారు లేదని మేము కూడా వాళ్ళ గురించి సమాచారం కనుక్కొని మేము కూడా తన పైన ఆపేదైతే లేదు. తనైతే నేను తగ్గేది లేనన్నట్టుగా మేము కంప్లైంట్ చేసినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదిక పైన మొత్తం కూడా ఇంత డిస్కషన్ జరుగుతుంది. చర్చనీయాంశంగా ఈరోజు హాట్గా మారినటువంటి విష్ణుప్రియ గారు ఇప్పటి వరకు ఏమాత్రం నేను తగ్గేది లేదన్నట్టుగా మళ్ళీ పోస్టులు పెడుతుంది, మళ్ళీ స్టోరీస్ పెడుతుంది. ఓవరాల్గా ఫైట్ చేస్తామని చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వీడియోలు పోస్టులు పెట్టి నెలకి 15-16 లక్షల రూపాయలు వాళ్ళ స్కిన్ షో చేసి సంపాదించడం కరెక్ట్ కాదు. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన వాళ్ళు మంచి వైపు యువతని కానీ విద్యార్థులను కానీ నడిపించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు చెడు మార్గంలో విద్యార్థులు కానీ యువతని కానీ నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఫైట్ ఆపేది లేదు. ఇంకా దీని మీద ఫర్దర్గా ఫైట్ చేస్తాము. పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియా నుంచి కూడా పెద్ద ఎత్తున తమకు మద్దతు లభిస్తుందని ఏఎస్ఎఫ్ నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి తురాష్, బిగ్ టీవీ, విజయవాడ.